నగరంలోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అత్తాపూర్ అనంతగిరి శివాలయానికి భక్తులు పోటెత్తారు. తెలంగాణలో పురాతనమైన శివాలయాల్లో అత్తాపూర్లోని శివాలయం ఒకటి. శివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అభిషేకాలు, బిల్వార్చనలు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి క్యూలో బారులు తీరారు భక్తులు. మరింత సమాచారం అత్తాపూర్ అనంతగిరి శివాలయం నుంచి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, అతి పురాతనమైన శివాలయం, భక్తుల తాకిడి ఎట్లా ఉంది అక్కడ? ఆలయాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా శివాలయాలకు రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను అత్తాపూర్ అనంతగిరి శివాలయం దగ్గర ఉన్నాను. ఈ శివాలయం ఎప్పటి నుంచో కూడా, అంటే ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువగా నిజాముల కాలం నుంచి ఉన్న శివాలయాలు ఉంటాయి కొన్ని, కానీ ఇది నిజాముల కాలం కంటే కూడా ముందు నుంచి ఉన్న శివాలయం. అయితే ఆ తరువాత 1975లో మళ్లీ పునఃప్రతిష్ఠించి దీనికి పూజలు అందించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా శివాలయాలు ఈ రోజు తెల్లవారుజాము నుంచే శివుడికి ప్రత్యేక అభిషేకాలు చేయిస్తున్నారు భక్తులందరూ. బిల్వార్చన చేయించడంతో పాటు ఉదయం నుంచి కూడా కటిక ఉపవాసం చేస్తున్నారు. సాయంత్రం మళ్ళీ మరోసారి దర్శనానికి కూడా వస్తుంటారు. రాత్రికి పూర్తిగా శివనామ స్మరణలో జాగరణ కూడా చేస్తారు. సో ఈ శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ కూడా ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. అలాగే భక్తుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. శివ అర్చనలు పక్కన పెడితే ఈ రోజు ప్రత్యేకంగా అభిషేకాలు కూడా చేయడం అనేది జరుగుతుంటారు. అసలే ఈ రోజు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించిన రోజు, అలాగే శివ పార్వతులకి కళ్యాణం జరిగిన రోజుగా శివ పార్వతులకి కళ్యాణం జరిగిన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఒకసారి ఈ రోజు విశిష్టత గురించి అయ్యగారితో మాట్లాడదాం. సరే, ఈ రోజు పురాణాల ప్రకారంగా ఎలాంటి విశిష్టత ఉంది? ఉదయం అంటే మాఘమాస సందర్భంగా మహాశివరాత్రి ఈ రోజు లింగోద్భవము కాలాన్ని మనం మహాశివరాత్రి అంటాము. ఉదయం 4 గంటల నుండి 6 గంటల వరకు మహాన్యాస పూర్వకంగా మూల విరాట్ కు స్వామివారికి రుద్రాభిషేకం చేయడం జరిగింది. తదుపరి 6 గంటల నుండి మనకు సుమారు 1 గంట వరకు కూడా అందరికి కూర్చోబెట్టుకొని స్వయంగా అందరికీ పూజ చేయడం, అభిషేకం చేయడం కూడా జరుగుతుంటుంది. అలాగే రాత్రి 12 గంటకి అంటే స్వామివారు లింగకాలం చేసినటువంటి రాత్రి 12 గంటలకి లింగోద్భవ కాలానికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంటుంది. తదుపరి 12:30కు 1 గంటకు సుమారుగా శివపార్వతుల యొక్క గణనీయంగా కళ్యాణం కూడా జరగడం జరుగుతుంది. తదుపరి అమావాస్య రోజున మరియు రోజున మనము స్వామివారికి ఒక పొద్దులున్న వారు మరి విడిపోయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళ అర్చనాలు, అభిషేకాలు కూడా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు తీర్థ ప్రసాదం తీసుకొని ఒక పొద్దులు మనం తీసుకుంటారు. అలాగే తదుపరి స్వామివారికి అనేకమైనటువంటి అలంకార కార్యక్రమాలు, మరి తదుపరి అన్నదాన కార్యక్రమాలు సుమారుగా 30-50 వేల మంది వరకు కూడా వస్తారని వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడం. అయితే రాత్రికి కూడా ప్రతి శివాలయంలో ప్రత్యేకంగా అభిషేకాలు మళ్ళీ చేయడం అనేది జరుగుతుంది కదా, రాత్రి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? రాత్రి మనకి లింగోద్భవ కాలం అంటే స్వామివారు అనేది మనకు ఒక లింగాకార రూపాన్ని ధరించినటువంటి మహాశివరాత్రిని మనం లింగోద్భవ కాలం అంటారు. దాన్నే మహాశివరాత్రి అంటారు. ఆ 12 గంటలకి మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం, అనేకటువంటి స్వామివారికి కావలసిన అభిషేకాలు, పంచామృతాలు, మరియు గంధాభిషేకం, భస్మాభిషేకము, బిల్వాభిషేకం, ఇలాంటి అక్షతాభిషేకం, ఇలాంటి ఎన్నెన్నో మంత్రపూర్వకంగా అష్టోత్తరాలు, మహా సహస్రనామాలతో పాటు స్వామివారికి మహాన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది. తదుపరి ఆర్తి కార్యక్రమాలు కూడా, భక్తులకు దర్శనాలు కూడా చేయడం జరుగుతుంది. అయితే ఆలయ కమిటీ మెంబర్స్ తో కూడా ఒకసారి మాట్లాడదాం. సరే, ఈ రోజు వేలాది మంది భక్తులు దర్శనానికి వస్తుంటారు కదా, భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మేము ప్రణవ భక్త సమాజం హైదర్గూడ, ఈ దేవాలయము చిన్న అనంతగిరి దేవాలయము చాలా 500 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దాని యొక్క విశిష్టత ఏంటంటే శివుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటుంది, ధ్వజస్తంభం ఉండదు. అంటే రామేశ్వరంలో శివలింగానికి ఎదురుగా ఏదైతే ఆంజనేయ స్వామి ఉంటాడో అది జ్యోతిర్లింగంగా ప్రసిద్ధిగాంచింది. అట్లాగే ఈ చిన్న అనంతగిరి శివాలయాన్ని కూడా అట్లాగే ప్రజలు నమ్ముతారు. అయితే ఇక్కడ ప్రణవ భక్త సమాజము ఇది శిథిలావస్థలోకి చేరిన సమయంలో 1975లో
ప్రణవభక్త సమాజం హైదర్ కూడా మా పెద్ద మనుషులందరూ కూడా ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేశారు. చేసిన తర్వాత దీని యొక్క చరిత్ర, దీని యొక్క స్థల పురాణాన్ని చూసినట్టయితే ఉత్తర భారతదేశం నుంచి విచ్చేసేటువంటి ఏదైతే స్వామీజీలు, తర్వాత ఋషులు వీళ్ళంతా కూడా శ్రీశైలం బయలుదేరుతూ ఇక్కడ బస చేసేవారట. చేసి ఈ యొక్క స్థలాన్ని ఎంచుకొని ఇక్కడ శివుని యొక్క దేవాలయాన్ని నిర్మాణం చేశారు. అదేవిధంగా ఈ దేవాలయం యొక్క గోపురము శ్రీయంత్రాకారంలో ఉంటుంది. ఎక్కడ కూడా శ్రీయంత్రాకారంలో గోపుర నిర్మాణం జరగదు. అది కాబట్టి ఇంత విశిష్టత. ఈ రోజు మేము భక్తులు ఒక 40 నుంచి 50 వేల మంది భక్తులు వస్తారని చెప్పేసి మేము 50 వేల మంది వచ్చినా గానీ అన్ని విధాలుగా లైన్లు గానీ, పార్కింగ్ గానీ, పోలీస్ వ్యవస్థ గానీ, అదేవిధంగా అభిషేకాలకు గానీ, దర్శనానికి గానీ ఒక 300 మంది వాలంటీర్స్ పనిచేస్తారు. మాకు ప్రణవభక్త సమాజం కమిటీ అధ్యక్షులు మోండ నరసింహ గారి ఆధ్వర్యంలో అయితే ఈ రోజు అభిషేకాలతో పాటు సాయంత్రం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. సో శివ కళ్యాణానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు రాత్రి జరగడం? ఈ రోజు మోండ నరసింహ ఇద్దరు కూడా సమాజ ప్రజలు. అయితే ఈ రోజు సాయంత్రం కూడా శివపార్వతుల కళ్యాణానికి అన్ని ఇబ్బందులు ఏర్పాటు చేసినాం. ఎవరు కూడా ఇబ్బంది కాకుండా 12:30కు అనేక జనాలు వస్తారు. ఓడి బియ్యంతో వస్త్రాలు స్వామి ధరించి కళ్యాణానికి దాదాపుగా సాయంత్రం 5,000 మంది ఖచ్చితంగా ఉంటారు. సాయంత్రం అందరూ కూడా స్వామి మళ్ళీ పల్లెకి ఊరేగింపు స్వామిని మళ్ళీ అక్కడనే కూడా పెట్టేస్తాం స్వామిని అని చెప్పి చూస్తుంటాం. అది రాత్రి జరిగే శివ కళ్యాణం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి కొంత తెల్లవారుజామున రద్దీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ కూడా 9, 10, 11 గంటలకు మాత్రం బాగా రద్దీ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే క్యూ లైన్స్ లో వేలాది మంది శివ దర్శనానికి వచ్చారని తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వీళ్ళకి స్పెషల్ గా క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే తొక్కిసలాట జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఆ క్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేసినట్లుగా ఆలయ కమిటీ మెంబర్స్ చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజంతా కూడా అభిషేకాలు, బిల్వార్చన ఇదంతా కూడా ప్రత్యేకంగా కార్యక్రమంలో భాగంగా శివరాత్రి సందర్భంగా చేస్తున్నట్లుగా కమిటీ మెంబర్స్ అలాగే పంతులు చెప్తున్నారు. థ్యాంక్ యూ లక్ష్మి.